ఎండలు హోరెత్తిపోతున్నాయి. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. అలాగని చెప్పి ఈ ఏడాది కొత్తగా అయితే కాదు. ప్రతి ఏడాది ఇంతే. కాకపోతే ఆ ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తి సామర్థ్యాలు మానవాళిలో క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే ఏసీలకి బాగా అలవాటు పడ్డాం. ఒక రకంగా ఒకప్పుడు ఏసీ అంటే లగ్జరీ. కానీ ఇప్పుడు ఏసీ అంటే లగ్జరీ ఏమీ కాదు. ఏసీ లేని ఇల్లు లేదు. చివరికి చిన్న చిన్న రేక్ షెడ్యూల్ ఇళ్లలో కూడా, పూరు గుడిసెల్లో కూడా ఏసీలు అనేవి కామన్గా వేసేసుకుంటున్నారు, బిగించేసుకుంటున్నారు. ఏసీ లేని ఇల్లు అంటూ ఇప్పుడు ఉండట్లేదు సాధారణంగా. ఒకప్పుడు ఏసీ అంటే పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలోనే ఉండేది అనేది క్రమక్రమంగా మధ్యతరగతి నుంచి పేద ప్రజల ఇళ్లల్లో కూడా ఏసీ అనేది ఇప్పుడు వచ్చేసింది. సాధారణంగా ఎయిర్ కండిషన్ కొన్నేళ్ల క్రితం వరకు కొన్ని వర్గాలకే పరిమితమైన ఈ గృహోపకరణం క్రమక్రమంగా సామాన్యుడి ఇంటికి కూడా చేరిపోయింది. 2024-25లో దేశవ్యాప్తంగా అమ్మకాలు ఏకంగా 30% పెరిగాయట. కనీ విని ఎరిగిన రీతిలో ఏకంగా 1.4 కోట్ల ఏసీల కొనుగోళ్లు జరిగాయి అంటే వీటికి పెరుగుతున్న డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ప్రధానంగా కొత్తగా ఏసీలు కొనడంతో పాటు కొన్న ఏసీలను కూడా చాలామంది ఎక్కువ కాలం వాడట్లేదట. 15 నుంచి 20 ఏళ్ళు వరకు గతంలో ఏసీలు వాడేవారు. ఇప్పుడు 7 ఏళ్ళు 8 ఏళ్ళ మధ్యలో 7 ఏళ్ళు దాటగానే కొంతమంది 5 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఆ ఏసీలను తీసేసి మళ్ళీ కొత్తవి తీసుకుంటున్నారు. మొత్తం ఏసీల అమ్మకాల్లో 5 స్టార్ రేటింగ్ మోడల్లో వాటా 35%, మిగిలిన వాటా 3 స్టార్ ఏసీలదే ఎక్కువ, అవే వాడుతుంటారు. అలాగే గృహ విభాగంలో స్ప్లిట్ ఏసీలదే సింహభాగం, మొత్తం అమ్మకాల్లో అవే 95% ఉన్నాయట. గతేడాదితో పోలిస్తే ఏసీల ధరలు ప్రస్తుతం సీజన్లో 3 నుంచి 4% పెరిగాయి. 35,000 లోపు ధర కలిగిన ఏసీల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. 3/2 ఇవే. సులభ వాయిదాల్లో అంటే ఈఎంఐ దాదాపు 40% మంది ఈఎంఐల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఏముంది 35,000 ఏసీ అంటే 10,000 ఎంతో కడతారు, మిగిలిన 25,000 ఈఎంఐ అంటారు. నెలకి 2,000 3,000 పెట్టుకుంటారు. కొన్ని నెలలు కట్టేస్తూ ఉంటారు, 10 నెలలో 15 నెలలు మొత్తం వాళ్ళది క్లియర్ అయిపోతుంది. దాంతో ఇప్పుడు ఏసీ అనేది కామన్ అయిపోయింది ప్రతి ఇంట్లో కూడా. ఏసీల వినియోగం పెరిగింది, ఏసీల కొనుగోళ్లు పెరిగినాయి. అలాగని చెప్పి కరెంటు బిల్లులు కూడా పెద్దగా ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. వస్తే రానివ్వండి, ఏముందిలే, ఏసీ లేకపోతే ఎలాగనే. ఇప్పుడు తాజాగా ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఇప్పుడు సర్వే చేస్తే కొన్ని సర్వేల్లో తేలిన అంశం ఏంటి అంటే ఏసీలు అనేది కామన్ అయిపోయింది ప్రతి ఇంట్లోనే. అయితే ఏసీ వాడకానికి సంబంధించి కూడా చాలామంది జాగ్రత్తలు చెప్తున్నారు. ఏసీని 24 డిగ్రీల వద్ద ఎక్కువ వాడాలి, అప్పుడే విద్యుత్ వినియోగం తక్కువగా జరుగుతుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సూచిస్తోంది. ఉష్ణోగ్రత 1 డిగ్రీ తగ్గిస్తున్న కొద్దీ 6% విద్యుత్ వినియోగం పెరుగుతుందట. అలాగని చెప్పి మనం 23లో 24లో 22లో పెట్టేసుకుంటుంటారు కొంతమంది, 18లోను ఎక్కువ ఏసీ వస్తుంది. దానివల్ల ఎక్కువ ఏసీ రాకపోగా 6%, అంటే ఇప్పుడు 24 నుంచి 23కి వచ్చారనుకోండి, ఒక 6% మీకు యూనిట్ ఛార్జ్ ఎక్కువ పడుతుంది అనమాట. అలాగే అక్కడి నుంచి 22కి వస్తే, అదే 24 వరకు స్థిరంగా కనుక మీరు ఏసీ వాడితే కరెంట్ ఛార్జీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అనేది విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్న సూచన.